ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరునూ వారికి కనబడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినాడు. 3 సంవత్సరాల పరిచర్య దినములలో ఒకానొక దినమున పేతురును, యాకోబును, యోహాను వెంటబెట్టుకొని ఒక కొండ మీదకి పోయి యేసు ప్రభు రూపాంతరం పొందినాడు. ఆయన తండ్రి అయిన దేవునితో మాట్లాడిన సంభాషణ జరిగిన తర్వాత వారి ముఖం ప్రకాశిస్తూ వచ్చింది. ఆ తర్వాత యేసు ప్రభును చూసినప్పుడు వారు యేసు తప్ప వారు కనులెత్తి చూసినప్పుడు యేసు తప్ప మరెవరు కనబడలే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట అర్థము ఎంతో ఆశ్చర్యంగా ఉంది. వారు కనులెత్తి చూసినప్పుడు యేసు కనబడ్డాడు, యేసు తప్ప మరేమి కనబడలేదు అని రాసిన. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచంలో మనుషుడు చూసేదంతా భూమి మీదనే ఉంది. ఉదయకాలం మన జీవితంలో మనం భూమి మీద చూసేది ఎప్పుడైతే ఆపుతామో అప్పుడు పైకి చూడడం వస్తుంది. భూమి మీద మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, వాటినే చూస్తుంటాం. తల వంచుకొని అన్ని భూ సంబంధమైన చూస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాం. భూమి మీద పొలాలు, ప్రకృతి అందాలు, ఇంకా భూమి మీద ఉన్న మనుషులను, వారి డబ్బును, హోదాను, పేరు ప్రఖ్యాతులను, ఇంకా లోక సంబంధంగా ఎన్నున్నాయో వారికి కావలసిన భోగభాగ్యాలు, ఈ లోకంలో బంగారము, ధనము, పేరు, ఇట్లా చూసుకుంటూ పోతే ఈనాడు సెల్ ఫోను, ఇట్లా భూమి మీదనే చూస్తున్నాం. ఈ సెల్ ఫోన్ చూస్తే కానీ ఏమొస్తుంది, భూమి మీద ఏమేమి ఉన్నాయో అవే వస్తున్నాయి బయటికి. మనమంతా ఎప్పుడు కానీ మన మనసు భూమి మీద ఉంది కాబట్టి వాటినే విచారిస్తూ వాటినే చూస్తుంది. అయితే మనము వారి జీవితంలో భూమి మీద చూసడం ఆపేసి వారు కనులు పైకెత్తినారు, యేసు తప్ప మరేం కనబడలే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కనులు పైకెత్తడం నేర్చుకోవాలా. ఆ కలువరి శిలువ మీద ఉన్న యేసు ప్రభుని చూడడం నేర్చుకోవాలా. ఆయన శిలువ మీద ఉన్నాడు, ఆయన పైనున్న దేవుడు, ఆయన మహిమకరుడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా భూమి మీదనే ఉన్నారు. ఆయన సకల దేవతలకు ఉన్నతమైన వాడుగా, పైనున్న దేవుడుగా ఉన్నాడు. వారి కన్నులు పైకెత్తినారు, యేసు ప్రభు పైన కనబడుతూ వచ్చినాడు. మనం కూడా పైకి చూడాలి. పైకి చూడాలంటే ఏం చేయాలంటే ఈ భూ సంబంధమైన వాటిని వదిలేసుకోవాలి. ఎంత విచారం కదా, ఈ వదిలేసుకోమంటే ఎంత బాధ అయిపోతుందో మనకు. ఈ వదిలేయలేం. ఇవన్నీ వీటి మీదనే మన భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంటుంది కాబట్టి మనం చాలాసార్లు ప్రభుని చూడలేకపోతున్నాం. మనం పైకి చూస్తే యేసు తప్ప ఎవరు కనబడలేదంటే పైన యేసు ప్రభు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. యేసు ప్రభు ఉంటే సమస్తం ఉన్నట్టే. ఆయన యందు సమస్తము సృజింపబడది, ఆయన కొరకు నిర్మింపబడది. అయితే ఆయనను మహిమపరిచే విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆయనను చూసేదానికి బదులుగా మనం భూ సంబంధమైన వాటిని చూస్తున్నాం. మనం వాటిని చూస్తే ఏమవుతుంది, భూ సంబంధమైన చూసినప్పుడు చూసిన దాన్ని మంచో చెడో చెప్పాల్సి వస్తుంది. బయటకు చెప్పకుండా మన మనసులన్నా ఆలోచన చేస్తాం, ఇది బాగుంది, ఇది బాగలేదని. అట్లాంటప్పుడు దాని వలన ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు మంచి అని దాన్ని చెప్పినా, దాని గురించి మంచి అని మాట్లాడినా, చెడని మాట్లాడినా నీకు ఎవ్వరేం బహుమానం ఇయ్యరు. కానీ నువ్వు పైకి చూసి ప్రభుని చూస్తే ఆయన శిలువ దృశ్యం కనబడుతుంది, ఆయన మహిమ కనబడుతుంది, ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ కనబడుతుంది. అప్పుడేం చేస్తాం, మనము హృదయమారా ఆయనను ఆరాధించే అవకాశం ఉంది. హృదయమారా ఆయన ప్రేమను పొగిడే ఆస్కారం ఉంది. మన తలంపులలో ఆయన మహిమ నిండి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు మహిమ వస్తే మనం ఆశీర్వదింపబడతాం. ఆయనను ఆరాధించిన వారు ఆశీర్వదించినాడు. ఆయనను ఎవరైతే ఆరాధన చేస్తూ వచ్చినారో, ఎవరైతే స్తుతిస్తూ వచ్చినారో, ఎవరైతే కీర్తిస్తూ వచ్చినారో, ఎవరైతే పూజిస్తున్నారో వారు మెండుగా, నిండుగా, సమృద్ధిగా ఆశీర్వదింపబడేట్టు చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము ఆయనను చూస్తున్నామా? ఆయనను చూస్తే మన ఆరాధన వస్తుంది. ఆయనను ఆరాధిస్తే మనం దీవింపబడతాం. మన చుట్టూన్నవి చూడడము వదిలేసుకున్నప్పుడే ఆయనను చూడగలుగుతాం. ఇవన్నీ రోజులు చూస్తామో ఆయనను చూడడం అసంభవం. జాగ్రత్త పడి మనం ఆయనను చూసి ఆయనను మహిమపరచాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం నిన్ను ఆరాధించుటకు నీ వైపు చూసి
ఆడు పేతురు, యోవాను, యాకోబు వలె నిన్ను చూడగలుగుట కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.